శాంతి. జనవరి 8వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండండి. స్మృతిలో ఉంటే చాలా రమణీకంగా మధురంగా ఉంటారు. సంతోషంగా ఉండి సేవ చేస్తారు. ప్రశ్న: జ్ఞానమస్తితో పాటు ఏ చెకింగ్ చేసుకోవడం చాలా అవసరం? జవాబు: జ్ఞానమస్తి ఉండనే ఉంటుంది, కానీ దేహీ అభిమానిగా ఎంతవరకు అయ్యానని పరిశీలించుకోండి. జ్ఞానమేమో చాలా సులభం, కానీ యోగంలోనే మాయ విఘ్నాలు కలుగచేస్తుంది. గృహస్థ వ్యవహారంలో అనాసక్తులుగా ఉండాలి. ఎలుక రూపీ మాయ లోపల కొరుకుతూ ఉండిన బయటకు ఏమీ తెలియకుండా ఉండడం కాదు. బాబాపై మాకు గాఢమైన ప్రేమ ఉందా, ఎంత సమయం మేము స్మృతిలో ఉంటున్నాము అని మీ నాడిని మీరే చెక్ చేసుకోండి. పాట: ఓ దీపపు పురుగా ఎందుకు కాలిపోలేదు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మీ యాత్ర కొరకు సామాగ్రి అంతా బదిలీ చేసి చాలా ఖుషీగా మస్తీలో ఉండాలి. మమ్మ బాబాల సమానంగా సింహాసన అధికారులుగా అవ్వాలి. అత్యంత ప్రీతికరమైన స్మృతిలో ఉండాలి. రెండవ పాయింట్: ఎవరికో భయపడి చదువును ఎప్పుడూ వదిలేయకూడదు. స్మృతి ద్వారా మీ కర్మ బంధనాలను తేలిక చేసుకోవాలి. ఎప్పుడూ క్రోధంలోకి వచ్చి చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఏ సేవకు కాదు లేదు అని అనకూడదు. వరదానము: రాయల్ మరియు సింపుల్ ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా కార్యం చేసే బ్రహ్మా బాప్ సమాన్ భవ. బ్రహ్మా బాబా సాధారణంగా ఉండేవారు. చాలా ఉన్నతంగానూ లేరు, చాలా తక్కువగా కూడా లేరు. ఆది నుంచి అంతిమం వరకు బ్రాహ్మణుల నియమం ఏమిటంటే పూర్తిగా సాధారణంగా కూడా ఉండకూడదు, చాలా రాయల్గా కూడా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ఇప్పుడు సాధనాలు చాలా ఉన్నాయి. సాధనాలు ఇచ్చే దాత కూడా ఉన్నారు. అయినా ఏ కార్యం చేసినా మధ్యస్థంగా చేయండి. ఇక్కడ ఆడంబరం ఉంది అని ఎవ్వరూ అనకూడదు. ఎంత సింపుల్గా ఉంటారో అంత రాయల్గా ఉండాలి. రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. బాబా అంటున్నారు సింపుల్గా కూడా ఉండాలి, రాయల్గా కూడా ఉండాలి. స్లోగన్: ఇతరులను చూసేందుకు బదులు స్వయాన్ని చూసుకోండి మరియు నేను ఏ కర్మ అయితే చేస్తున్నానో నన్ను చూసి ఇతరులు చేస్తారు అని భావించండి. ఏ కర్మ మనం చేస్తే మనల్ని చూసి అందరూ చేస్తారు అనేది బుద్ధిలో పెట్టుకోండి. ఓం శాంతి.